ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. ఈ నెల 5న విచారణకు హాజరవుతారని దర్యాప్తు బృందానికి ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ లెటర్ కూడా రాసిచ్చారు ప్రభాకర్ రావు. వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ అందిన వెంటనే ఇండియాలో అడుగుపెట్టనున్నారు ప్రభాకర్ రావు. ఈ కేసు బయటపడినప్పటి నుంచి 14 నెలలుగా అమెరికాలోనే ఉన్నారు ప్రభాకర్ రావు. ఆయన్ను విచారిస్తేనే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వస్తున్నట్లు కూడా సమాచారం దొరికింది. అయితే సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఒక అండర్టేక్ ఇచ్చాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను పూర్తిగా సహకరిస్తానంటూ కూడా సుప్రీంకోర్టుకు అండర్టేక్ ఇస్తూ ఒక లెటర్ ను కూడా ప్రభాకర్ రావు రాసిచ్చారు. ఈ నేపథ్యంలోనే వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ అందిన వెంటనే ఇండియాకు ప్రభాకర్ రావు వచ్చే అవకాశం ఉంది. పాస్పోర్ట్ అందినటువంటి 2-3 రోజుల్లోనే ఇండియాకు వచ్చిన తర్వాత ఈ నెల అంటే 5వ తేదీన ఈ నెల 5వ తేదీన దర్యాప్తు బృందాల ముందు విచారణకు హాజరవుతున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. దాదాపు ఫోన్ ట్యాపింగ్ కేసు అయినప్పటి నుంచి దాదాపు 14 నెలల పాటు అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్ ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఈ రోజు త్వరలోనే ఇండియాకు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ప్రభాకర్ వస్తే అతను విచారిస్తే మరికొంతమంది కూడా వివరాలు బయటపడే అవకాశం ఉంది. కేసులో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని అటు దర్యాప్తు బృందాలు కూడా భావిస్తున్నట్టు ప్రస్తుతం కనబడుతుంది. హర్ష, థ్యాంక్ యూ సునీల్.